వాటర్ లేవు సార్. బాత్రూమ్ ఫ్రీయే ఉన్నాయి సార్. అసలు నైట్ పడుకుంటే దోమలు ఫుల్ కలుస్తున్నాయి సార్. నైట్ పడుకునేటప్పుడు తేలొచ్చింది. ఇక్కడ చాలా భయం అవుతుంది, పడుకోవాలన్నా మస్తు ఇబ్బంది అవుతుంది. చాలా ఫేస్ చేస్తున్నాం మేము, ఇంకా మాతో అవ్వట్లేదు. ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. రోడ్డు మీదకి పోయి రాస్తారోక చేద్దామంటేనేమో వీళ్ళందరూ వద్దు వద్దు అని వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని గురించి ఆల్రెడీ చర్చ తీసుకుంటున్నామని మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేరండి. దేశానికి భావి భారత పౌరులను అందించేవి పాఠశాలలు. విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్యారంగానికి ఏ ప్రభుత్వమైనా పెద్దపీట వేస్తుంది అని అందరూ అంటుంటారు. కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ స్టోరీ చూస్తే ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలను తిట్టిపోయడం కాదు, అసలు మనం ఎక్కడున్నామనే అనుమానం కలగక మానదు. సాధారణంగా ఒక్క ఆడపిల్ల ఇబ్బంది పడితేనే ఏ ఒక్కరం తట్టుకోలేం. ఏకంగా 250 మంది ఆడపిల్లలు అత్యంత దౌర్భాగ్య స్థితిలో ఘోరాతి ఘోరంగా రోడ్డున పట్టారు. కనీస వసతులు లేక గగ్గోలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి తెలిసినా పట్టించుకునే నాదుడే లేడు. అసలు ఏంటా కదా ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నల్గొండ జిల్లాలో మాడ్గులపల్లి అనే మండలం కొత్తగా ఏర్పాటైంది. అయితే గత 2 ఏళ్ల కిందట ఆ మండలానికి కస్తూర్బా బాలికల పాఠశాల మంజూరైంది. ఈ మండలం జిల్లాలో పెద్ద మండలం కావడంతో ఆ పాఠశాలకు ఆదరణ బాగా లభించింది. స్కూల్ బిల్డింగ్ లేకపోవడంతో మండలానికి సంబంధం లేకుండా వేములపల్లి మండలంలోని శెట్టిపాలెంలో ఆశ్రయం కల్పించారు అధికారులు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఆ పాఠశాలలో 250 మంది విద్యార్థినులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ మండలానికి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలంలో కొన్ని గ్రామాలు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉండగా మరికొన్ని గ్రామాలు నాగార్జున సాగర్ పరిధిలో ఉన్నాయి. ఓ 5 గ్రామాలు నల్గొండ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. దీంతో మండల హెడ్ క్వార్టర్స్ లో స్కూల్ కట్టించడం కోసం అప్పటి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పట్టుబట్టి మాడ్గులపల్లిలో ప్రభుత్వ భూమిలో స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ అది ఇప్పటికీ ఇంకా బేస్మెంట్ లెవెల్లోనే ఉంది. దీంతో శెట్టిపాలెంలో ఉన్న స్కూల్ తిప్పర్తి కస్తూర్బా స్కూల్ కి మార్చారు. ఒకే చోట అటు తిప్పర్తి ఇటు మాడ్గులపల్లి మండలాలకు చెందిన 2 స్కూల్స్ నడిచాయి. అయితే గడిచిన అకాడమిక్ ఇయర్ ఈ 2 స్కూల్స్ పెర్ఫార్మెన్స్ బాగా ఉండడంతో ఈ ఏడాది 2 స్కూల్స్ కి విద్యార్థినులు పోటెత్తారు. ముఖ్యంగా తిప్పర్తి స్కూల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆ స్కూల్ బిల్డింగ్ ఆ స్కూల్ విద్యార్థినులకే సరిపోవడం లేదు. మాడ్గులపల్లి విద్యార్థినులు వెళ్లిపోవాలని తిప్పర్తి స్కూల్ వాళ్ళు ఒత్తిడి పెంచుతున్నారు. ఈ 2 సంవత్సరాల కానించి మంచిగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ తిప్పర్తి కస్తూర్బా హాస్టల్ వాళ్ళు ఈ మాడులపల్లిలో ఉన్నటువంటి కస్తూర్బా హాస్టల్ వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళు స్ట్రెంత్ ఎక్కువ పెరిగి వాళ్ళు గిట్ట మాకు ఈ రూమ్లు మా కోసం మేము కట్టుకున్నాయి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది, మీరు ఇక్కడి నుంచి పోవాలని వాళ్ళు ఆల్రెడీ ఇది కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. వాళ్ళు పోయిన సంవత్సరం కాల్ చేయమంటే ఇక ఆల్రెడీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి అని ఒక ఎండాకాలం వరకు ఉండి ఆ తర్వాత మేము కాల్ చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అలాగనే వచ్చే వరకల్లా వాళ్ళు తాళాలు వేసుకోవడం జరిగింది. అయితే ఎక్కడికి పోవాలో తెలియక ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే స్కూల్ను విజిట్ చేసిన కలెక్టర్ వేములపల్లి గురుకుల పాఠశాలకు స్కూల్ షిఫ్ట్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. కానీ వేములపల్లి గురుకుల పాఠశాలలో కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని అక్కడికి రానివ్వమని అక్కడి విద్యార్థులు ఏకంగా రోడ్డుపైనే ధర్నా చేశారు. దీంతో ఏం చెయ్యలేక ఆ ప్రిన్సిపల్ లాంగ్ లీవ్ పెట్టి చేతులు దులుపుకున్నారు. చదువుకోలేకపోతున్నాం సరిగా. గ్రౌండ్ కూడా లేదు సార్, గ్రౌండ్ కూడా లేదు. అక్కడ వాళ్ళు తీసుకురు ఆడుకుంటారు, గేమ్స్ ఆడడానికి కూడా లేదు సార్. వాళ్ళు బాత్రూమ్ ఫ్రీయే ఉన్నాయి సార్. అసలు నైట్ పడుకుంటే దోమలు ఫుల్ కలుస్తున్నాయి సార్. అనుకున్నా వాళ్ళు మాదే అనుకుని గొడవకు వస్తున్నారు సార్. ప్రస్తుతం ఓ 4 రూములు మాత్రమే తిప్పర్తి స్కూల్ వాళ్ళు కేటాయించారు. ఆ 4 రూముల్లో విద్యార్థులు అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఎంతమంది ఉన్నారు మీ క్లాస్లో? 11 మెంబర్స్. ఎంపీసీ వారు ఎంపీసీ వాళ్ళు 13 మెంబర్స్. 13. వాళ్ళందరికీ మీ రూమ్ ఏది? ఇదే సార్. ఇదే రూమ్ ప్రెజెంట్ ఇదే. అటు ఎంపీసీ ఇటు బైపీసీ అంతేనా? ఒకటే రూమ్. మళ్ళీ ఇక్కడ టీచర్లు కూడా ఉండాలా? మీరు భోజనం ఇక్కడే చేయాలా? ఎక్కడ పడుకుంటారు? ఇక్కడే పడుకుంటాం. 6 నుంచి 9వ తరగతి విద్యార్థినులను స్కూల్ కి రావద్దని చెప్పారు. ప్రస్తుతం 10వ తరగతి ఇంటర్ అమ్మాయిలు మాత్రమే స్కూల్ కి వస్తున్నారు. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నా. వాటర్ కూడా రావట్లేదు సార్. అసలుకి ఏం వాటర్ రావట్లేదు? డ్రింకింగ్ వాటర్ లేదా? స్నానాలకు వాటర్ లేవు సార్. బాత్రూమ్స్ బాత్రూమ్స్ ఉన్నాయా మీకు? 3 బాత్రూమ్స్. ఓన్లీ 3 బాత్రూమ్స్ ఉన్నాయి. అచ్చా.
ఫ్యాన్స్ కూడా లేవు సార్ నైట్ పడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మేము మేము కాదు సార్ 4 క్లాసెస్ కూడా ఉన్నాయి. మేము ఒక్క రూమ్లో 4 క్లాసెస్ ఉన్నాయి చదువుకున్నాం. నైట్ పడుకునేటప్పుడు తేలొచ్చింది ఇక్కడ. ఒక అమ్మాయి వాష్రూమ్ వెళ్తుంటే వాళ్ళు చూసి పిలిచినారు అక్క వాళ్ళని. అక్కడి చాలా భయం అవుతుంది, పడుకోవాలన్నా మస్తు ఇబ్బంది అవుతుంది. చాలా ఫేస్ చేస్తున్నాం మేము, ఇంకా మాతోనే అవ్వట్లేదు. ఒక్కో రూమ్లో 50 మంది విద్యార్థినులు ఉండాల్సిన పరిస్థితి. అందులోనే భోజనం, అందులోనే నిద్ర, అందులోనే హాస్టల్, అందులోనే పాఠాలు. వీరందరికీ కలిపి 3 వాష్రూమ్లు, 3 రోజులకు ఒకసారి కానీ స్నానం చేసేందుకు సీరియల్ రాదు అంటున్నారు ఆ విద్యార్థినులు. నాన్న మీరు ఎట్లా పడుకుంటారు తల్లి? మీరు అందరూ 35 మంది ఉన్నారు కదా క్లాస్ రూమ్లో, ఎట్లా పడుకుంటారు? అడ్జస్ట్ చేసుకుంటాం. ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు? ఇక్కడ ఇందులో కూర్చోడానికి ప్లేస్ లేదు కమ్మా, ఎట్లా పడుకుంటారు? తప్పదు డయాస్ మీద పడుకుంటాం సార్. పడుకుంటాం. మీ క్లాస్ అయిపోగానే బ్యాగ్స్ అన్ని బయటికి పోయి మీరు లోపల పడుకుంటారు సార్. మరి ఎవరికైనా సిక్ అవుతే ఎట్లా తల్లి? ఇందులోనే సార్ ఇందులోనేనా? అయితే 4 ఏళ్ల కిందటే స్కూల్కి బిల్డింగ్ శాంక్షన్ అయినా అతిగతి లేదంటున్నారు స్థానికులు. 10th క్లాస్ చూసిరా ఎట్లా ఉందో? చూసాం సార్. 40 మంది ఉన్నారు పాపలు, చుట్టూ బెంచీలు, అల్లా పండుకుంటేందుకు వల్లనే, తినేది వల్లనే, ఆ బ్యాగులు వల్లనే. టీచర్ ఒక్కతే వచ్చింది, క్లాస్ చెప్తుంది, పోతుంది, అంతే. చాలా ఘోరంగా ఉన్నది సార్. ఆడ 10th క్లాస్ మా పాప ఉంది, అలా చాలా ఘోరం సార్. అసలు పట్టించుకునే వాడు లేడు సార్. ఇలా అసలు వాళ్ళని చూస్తే నాకే మా ఉన్న పాపను కూడా తీసుకుపోవాలనిపిస్తుంది సార్. అట్లా ఉంది, ఇంత దారుణంగా ఉంది. ఇకపోతే గతేడాది ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 1,70,00,000 వ్యయంతో మాడ్గులపల్లిలో శంకుస్థాపన చేసిన జూనియర్ కాలేజీ బిల్డింగ్ ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్లోనే నిర్మాణం జరిగింది. సదరు కాంట్రాక్టర్ మాత్రం మొత్తం 18 నెలల టైం ఉంది, ఆలోగా కంప్లీట్ అవ్వచ్చు అంటున్నారు. ఒకటే రూమ్లో మొత్తం ఇంటర్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ క్లాసులు చెప్పడం వల్ల ఇబ్బంది అవుతుంది పిల్లలకు. తీసుకెళ్తున్నాం. మరి ఎట్లా చదువుద్దాం వీళ్ళకి? వేరే కాలేజ్ చెప్తాం మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ కాలేజ్. ఈ 2 నెలల నుంచి ఇంట్లోనే ఉందా పాప? 2 నెలల సంది ఇంటికానే ఉందండి. ఎట్లా? ఇంటికానే ఉంది. మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ మేడమ్స్ని అడిగితే ఆమె సిక్ లీవ్లో 2 నెలలు పెట్టుకుందని మాట్లాడుతుంది. ఆమెతో ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్లు మాట్లాడితే మాతోటి ఏముంది, మేము ఎస్ఓ మేడం తోటే మాట్లాడాలి. మీరు మాతోటి మాట్లాడితే మాకేమొస్తుందని ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అదే మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. రోడ్డు మీదకి పోయి రాస్తారోక చేద్దామంటేనేమో వీళ్ళందరూ వద్దు అని ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని గురించి ఆల్రెడీ చర్చ తీసుకుంటున్నామని మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేరండి. వాటర్ లేవు సార్. వాళ్ళు బాత్రూమ్ ఫ్రీయే ఉన్నాయి సార్. అసలు నైట్ పడుకుంటే దోమలు ఫుల్ కలుస్తున్నాయి సార్. నైట్ పడుకునేటప్పుడు తేలొచ్చింది ఇక్కడ. చాలా భయం అవుతుంది, పడుకోవాలన్నా మస్తు ఇబ్బంది అవుతుంది. చాలా ఫేస్ చేస్తున్నాం మేము, ఇంకా మాతోనే అవ్వట్లేదు. ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. రోడ్డు మీదకి పోయి రాస్తారోక చేద్దామంటేనేమో వీళ్ళందరూ వద్దు అని వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని గురించి ఆల్రెడీ చర్చ తీసుకుంటున్నామని మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేరండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.